ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. నమస్కారం అండి. నా పేరు భార్గవదేవనం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జపం గురించి చాలామంది అడుగుతుంటారండి నాకు. జపం ఎలా చేయాలి, జపానికి ఏమేమి రూల్స్ పాటించాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వాటి గురించి ఒక చిన్న వీడియో చేసుకుందాము. ఇంతకీ జపం ప్రొసీజర్స్ ఏంటి అండ్ జపాన్కి ఎటువంటి ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ ఎలా దానికి తయారు చేయాలి జపాన్కి అనేది చూద్దాము. జపం చేయడానికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కామ్యక సాధన, నిష్కామ సాధన అని ఉంటాయి. నిష్కామ సాధన చేసే వాళ్ళకి ఇన్ని రూల్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఎక్కడో కొండలో, ఎక్కడో లోయలో, ఎక్కడో వెళ్ళిపోయి హిమాలయాలో ఇట్లాంటి వాటి చేస్తుంటారు కదండి. సర్టన్ రూల్స్ ఏమి ఉండవు. బట్ కామ్యక సాధనకు అయితే గిన మనకు రూల్స్ అనేటివి ఉంటాయి. మరి ఎటువంటి రూల్స్ మనకు ఈ కామ్యక సాధన విషయాలు అంటే కోరికలు తీర్చుకోవడానికి ఎస్పెషల్లీ, ఎందుకంటే నూటికో కోటికో ఏ ఒక్కరో జ్ఞాన మార్గంలోకి వెళ్తారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినారు. అట్లనే ఎవరో ఎక్కడో ఈ నిష్కామ సాధన కోసం ప్రయత్నం చేస్తారు, కానీ మిగతా వాళ్ళంతా ఖచ్చితంగా ఈ కామ్యక సాధన కోసమే ఉంటారు, అంటే కోరికలు తీర్చుకోవడానికే ఉంటారనమాట. మరి ఈ జపం ద్వారా మన కోరికల్ని ఎలా తీర్చుకోవచ్చో చూద్దాం. అట్ ది సేమ్ టైం ఇది చెప్పుకునే ముందర మనము ఈ ఎన్విరాన్మెంట్ని ఎలా మనం ఒక ఇంట్లో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కడో బయట చేస్తూ ఉంటారు, మరి ఎట్లాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి చూద్దాం. మొట్టమొదటిగా జపం చేసేవాళ్ళు చూడండి, ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఈవెన్ మీరు ఇంట్లో చేసుకున్నా కూడా ఫస్ట్ ఒక రూమ్ అనేది సపరేట్గా, అది మీరు అక్కడ ఎవరు ఎంటర్ కాకోకుండా అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఫస్ట్ పీస్ఫుల్గా అనేది ఉండాలి. తర్వాత ఎమర్జెన్సీ పనులు ఏదన్నా ఉంటే పక్కకు పెట్టేసేయండి. ఆ జపం కేటాయించిన సమయం అంతా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకోకుండా ఉండే విధంగా చూసుకోండి. ఫస్ట్ ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ అంతా కూడాను మీకు ఆ జపం మీదే ఉండాలన్నమాట. వేరే వేరే పనులన్నీ పెట్టుకొని ఏదో అక్కడ మార్కెట్కి వెళ్ళాలి, ఇక్కడ ఇవి వెళ్ళాలి, బ్యాంకుకి పోవాలి, ఇట్లాంటివన్నీ కాదు. మేజర్గా కాన్సన్ట్రేషన్ ఉండాలి జపం చేసేటప్పుడు, అది ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఏమంటే బ్రహ్మముహూర్తంలో లేసాము, బ్రహ్మముహూర్తము అని అంటుంటారు. మీరు ఆ బ్రహ్మముహూర్తము, రాహుకాలము ఇట్లాంటివన్నీ ఫస్ట్ మీ మైండ్లో నుంచి తీసేయండి. బ్రహ్మముహూర్తంలో చెయ్యొచ్చు, నేనేం కాదని లేదు, కానీ పాపం ఒక ఆవిడ నాకు మొన్న చిన్న సంఘటన చెప్పిందండి. ఒక ఆమె ఒక గురూజీ దగ్గరికి వెళ్ళిందంట. ఆయన ఆమెకు జపం ఇచ్చాడు, మంత్రం ఇచ్చాడు, బ్రహ్మముహూర్తంలో లేచి చేయమన్నాడంట. ఆమె పాపం బ్రహ్మముహూర్తంలో లేచి విపరీతంగా పొద్దునే చల్లనీళ్ళు పోసుకొని అది చేసి లాస్ట్గా 12 డేస్కి హాస్పిటల్ అయితే అయిందనమాట. అంటే విపరీతమైన ఆ చలిజ్వరం వచ్చేసింది ఆమెకు. ఆమె కూడా కొంచెం ఓవర్ చేసిందిలేండి. అలా ఉండకూడదు అనమాట. ఇట్లాంటివి మరి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏమొద్దు. కామ్యక సాధనకు చేసేవాళ్ళు ఇంతటి బ్రహ్మముహూర్తాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రశాంతంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఏదైనా పనులు ఉంటే అన్నీ చూసుకొని ఒక మంచి ఆసనం వేసుకొని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ముఖం చేసి కూర్చొని జపం అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ జపం స్టార్ట్ చేయండి అంటే మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏవి అంటే, మాల ఏది వాడాలండి, జపమాల వాడాలా, చెక్కది వాడాలా, ఏదైనా రుద్రాక్షలు వాడాలా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మనకు ఏదైనా చేయమని చెప్తే అది చేయరనమాట. మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోతుంది, కాబట్టి మీకు అసలు ఫలితాలు ఉండవు. మీరు కాన్సన్ట్రేషన్గా జపం అంటే ఆ జపం మీద ఎక్కువ ఈ పక్క క్వశ్చన్లు అన్నీ పక్కకు పెట్టేసేయండి ఫస్ట్. అప్పుడే మీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మాల ఏదైనా కానీ కౌంటింగ్ కోసమే, ఆ మాలలకు ప్రత్యేకమైన శక్తులు ఆపాదించేది ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట. మీరు ఒకవేళ అంత కౌంటింగ్ అంటే మనసులో కానీ చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్స్తో కానీ చేసుకోవచ్చు. జపము మాలతో చేసేటప్పుడు మళ్ళీ కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ జపమాల తిప్పడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఈ వేలు తాకకూడదని ఉంటుంది, జపం చేసేటప్పుడు ఎవరు చూడకూడదని ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఇట్లా వస్త్రం కప్పుకొని అన్నా చేయాల్సి ఉండేదంటే ఒక సంచి లాంటిది పెట్టుకొని
అందులో చేయాల్సి ఉంటుంది జపం. సో జపానికి ఇన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ పోతే జపానికి చాలా విధి విధానాలు అనేటివి ఉంటాయండి. కాబట్టి కామ్యక సాధన చేసేవాళ్ళు మినిమం కొన్ని అనేది పాటించాల్సి ఉంటుంది. తర్వాత జపం చేసే రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాల్సి ఉంటుంది. అబ్బాయిలు అయితే కనుక బ్రహ్మచర్యం అనేది పాటించాల్సి ఉంటుంది. స్త్రీలకి కొన్ని ప్రత్యేక దినాల్లో స్టాప్ చేయడం ఉత్తమము. మనసులో అయితే గిన మనము మననం చేసుకోవచ్చు, కానీ బయటికి మటుకు నామాన్ని పలికేదైతే కూడా ఉండకూడదనమాట. కానీ కొన్ని నామాలకైతే ఆ పవర్ ఉంది. శ్రీహరి నామం కానీ, నమో నారాయణాయ కానీ, పరమేశ్వరి, ఈ మంత్రాలకైతే ఆ పవర్ ఉంది. కానీ కొన్ని మంత్రాలకైతే గిన నిషేధం విధించింది శాస్త్రం. కాబట్టి అవి గుర్తెరిగి ప్రవర్తించండి. పురుషులైతే మటుకు ఖచ్చితంగా అంటే బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. తర్వాత ఈ మనము అనుకోని వార్తలు వింటూ ఉంటాం, ఏదైనా చావు కబుర్లు కానీ, లేదంటే ఏదో సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి విన్నప్పుడు మీరు ఆ రోజు ఎంత జపమైతే అనుకున్నారో అది కంప్లీట్ చేసి మాత్రమే లేయాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ ద సడన్ మిడిల్గా వదిలేసిపోతే అది మళ్ళీ రివర్స్ బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో ఆ జపం కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు మళ్ళీ ఆ జపాన్ని కూర్చోవలసి ఉంటుంది. అంటే ఆ కార్యాలన్నీ అయిపోయిన తర్వాత మీకు కొన్ని రోజులు ఉంటుంది కదండి, తర్వాత మీరు వాటిలోకి నిమగ్నం అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత జపం ఎందుకు చేస్తున్నారు, ఆ జపం చేయడానికి ఆ ప్రత్యేకమైన కారణం ఏంటి అనేది మీరు తీసుకునే సంకల్ప దీక్ష అనేది ఒకటి ఉంటుంది. అది పక్కాగా ఫాలో అవ్వాలి. ఆ సంకల్పం తీసుకున్న తర్వాతనే మీరు జపానికి కూర్చోండి. మరి సంకల్పంలో ఏం చెప్పుకోవాలి అంటే మీకున్న కామ్యక సాధన, అంటే మీరున్న కోరికలు, దానికి చాలా ప్రక్రియలు ఉంటాయండి. సో ఆ కోరికలు చెప్పుకొని ఆ జపాన్ని కూర్చోవాలన్నమాట. అంటే ఇన్ని రోజుల్లో ఇన్ని మంత్రాలు కంప్లీట్ చేస్తాము, 41 డేస్లో 1,25,000 జపం చేస్తాము. సో ఇలాంటివి మీరు పక్కాగా అనుకొని అప్పుడు మాత్రమే మీరు ఆ జపానికి కూర్చోవలసి ఉంటుంది. దీని ద్వారా మనకు వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మరి ఈ జపం చేసేటప్పుడు ఎటువంటి ఇప్పుడు సంకల్పం ఏ విధంగా చెప్పాలి, ఎలాంటి ముద్రలు వేయాలి అనేది నేను మరి ఇంకా ముందరి వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. తర్వాత మంత్రజపం చేసేటప్పుడు మంత్రం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్, అంటే ఆ మంత్రం ఆదిదేవత వీళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలామంది మంత్రాలు చేస్తూ ఉంటారు అన్నమాట, మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి. మరి ఆ ఫోన్లు మాట్లాడతారు, మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. దీని వలన పైసా ప్రయోజనం కూడా జరగదు. చాలామంది మేము మంత్రజపాలు చేస్తున్నామండి, ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారనమాట. ఇదంతా కూడాను ఇలాంటి తిక్క చేష్టలు చేయడం వలనే ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు అవుట్ సైడ్ ఎలాగన్నా ఉండనివ్వండి, మీకు ఎన్ని పనులన్నా ఉండండి, మీరు పక్కాగా ఆ ప్రణాళిక పెట్టుకొని మంత్రజపం చేస్తున్నప్పుడు నోరు మూసుకొని కూర్చొని ప్రశాంతంగా ఆ మంత్రజపం అనేది చేసే తీరాలి. మీరు పిచ్చిగా ఫోన్ లాన్లో పెట్టుకొని కాసేపు యూట్యూబ్ చూసి మళ్ళీ కొద్దిసేపు బంద్ చేసి మళ్ళీ లేచి అన్నం తినొచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది అంత సెట్ అవ్వదు. రివర్స్ ఎఫెక్ట్ వస్తుందని నేను చెప్పను, కానీ అది తీవ్రదేవతా సాధనలు అయితే వస్తుంది పక్కాగా. మీరు ఒకవేళ సాత్వికంగా చేసుకుంటే ఇలాంటి పిచ్చివన్నీ పక్కకు పెట్టాలన్నమాట. జపాలు చేసేటప్పుడు వాళ్ళు వచ్చినారు డోర్లు తీసేది, తర్వాత కొంతమంది అంటుంటారు నాకు ఎవరు సహకరించడం లేదండి జపాలకి ఇంట్లో అంటుంటారు. ఎవరికి సహకరించరండి. కాబట్టి మీరు ఏదో ప్రశాంతంగా వెళ్ళి లాక్ చేసుకొని ఏదో చేసుకొని ప్రశాంతంగా ఒక మూలకు కూర్చొని మంచి ఆసనం వేసుకొని దర్బాలు అయితే ఇంకా బెస్ట్. కాబట్టి ఈ జపము అనేది చేయడం ద్వారా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మరి జపం చేయడం ద్వారా ఏమవుతుందంటే జన్మతః వచ్చే పాపాలను కానీ ఇవన్నీ నివృత్తి చేస్తూ మీకు ఒక రీఫర్బిష్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ జన్మలో. కాబట్టి జపం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. ఆ విధి విధానాలు తెలుసుకొని చేయండి. తర్వాత నేను జపం ఎలా చేయాలి అనే ప్రొసీజర్ కూడా ఒకటి చేసి చూపిస్తాను. అది ముందు వీడియోలో చూపిస్తాను అన్నమాట. జప విధులు, తర్పణము, మార్జనము, తర్వాత హోమ విధులు అవన్నీ కూడా నేను ముందు వీడియోలో చేసి చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఇవ్వండి మనం జపం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని మినిమం రూల్స్ అన్నమాట.
ఇక ఉపాసన విషయాలకు వస్తే అది వేరే టైప్ ఉంటుంది. ఇది జస్ట్ మన అలా చిన్న చిన్న వాళ్ళు కూడా ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా జపం ఎలా చేసుకోవాలనేది ఇందులో ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండి కర్మ విపర్యాస ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్తు.